హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ కేకే బ్లాగ్స్. ఈరోజు మన టూర్ వచ్చేసి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయంలో ఉన్నాము. చూడండి, ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడే లోపలికి వచ్చినాము. రామప్ప దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాంతం చూడండి. మనమైతే టెంపుల్లోకి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఏంటనేది చూపిస్తా. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో సైన్ బోర్డ్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ టెంపుల్ గురించి పూర్తి వివరాలు వస్తాయి అన్నమాట. మనకి గూగుల్ స్కానర్ నుండి స్కాన్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇస్తారు. దాన్ని మనకి ఈ వీడియో చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి టెంపుల్ చుట్టూ చాలా విశాలమైన ప్లేస్ అవుతుంది. చెట్లతో మొత్తం నింపేసారు, గ్రాస్ ఎస్పెషల్గా. చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో. ఇక్కడ నుండి మనకు టెంపుల్ అంత లాంగ్లో కనిపిస్తుంది. ఇటు పక్క కూడా చూడండి, ఇటు పక్క కూడా ఇంత ప్లేస్ ఉంది. ట్రీస్ ఇన్ని చూపిస్తున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. చూడండి, మనం టెంపుల్లోకి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. చెట్టు మాత్రం చాలా పురాతనమైనలా ఉంది. చాలా ఎక్సలెంట్ ఉంది లొకేషన్. చూడండి, అందరు వచ్చేసి ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ చెట్టు మొత్తం చూపిస్తా కింది నుండి. చూడండి, వావ్, నైస్. టెంపుల్ బయట మాత్రం లొకేషన్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మనం టెంపుల్కి వెళ్ళడమే లేటు. వెళ్ళిన తర్వాత ఇంకా లొకేషన్ చాలా బాగుంటాయి. అన్ని పురాతన కట్టడాలే. మంకీస్ అయితే మననే చూస్తున్నాయి. మనం గేట్ దగ్గర నుంచి చూస్తే లోపలికి దగ్గరనే అనిపిస్తుంది, కానీ వస్తున్న కొద్ది అసలు చాలా లోపలికి ఉంది. ఇది స్కూల్ పిల్లలు చాలామంది వచ్చింది. తీసుకోవాలి. టెంపుల్ వ్యూ అయితే సూపర్ ఉంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. టెంపుల్ వ్యూ మొత్తం సూపర్ ఉంది. గేట్ అయితే వచ్చేసినాం. మనకి చెప్పులు అలా లేదు. మోస్ట్లీ ఇక్కడే లెగ్స్ వాష్ చేసుకొని చెప్పులు ఇక్కడ స్టాండ్ ఉంది. ఇక్కడ ఇష్టపడి లోపలికి వెళ్ళిపోవాలి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ గోడ చూడండి, పెద్ద పెద్ద రాళ్ళతో మనకి ఏన్షియంట్ గోడ లాగా ఉంది. చాలా పురాతనమైన రాళ్ళతో కట్టినట్టు చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి. ఈ రాయి ఒక్కొక్కటి టన్ను బరువు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎంట్రెన్స్ చూడండి, ఎంట్రెన్స్ దగ్గర ఇది టెంపుల్. ఇక్కడ నుండి మనకి వస్తుంది చూడండి. సో లోపలికి వెళ్దాం. ఇంకా చాలా బాగుంది, లోపలికి వెళ్దాము. వావ్, ఈ వ్యూ కానీ ఎంత బాగుందో. లోపల వాల్స్ కూడా మొత్తం స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. చూడండి వ్యూ. ఇసుకనైతే ఎప్పటి నుండో ఉన్నట్టుంది. నేనైతే ఫస్ట్ టైం రావడం. చిన్నప్పుడు బుక్స్ చదువుకోవడమే. కానీ చూడండి ఎంత బాగుందో రాయితోని. వావ్, చూడండి అట్లా చూడండి. స్కూల్ పిల్లలు చాలా మంది ఎక్స్కర్షన్ అయితే వస్తున్నారు ఇక్కడికి. పిక్నిక్ ఎక్స్కర్షన్ లాగా వస్తున్నారు చాలా మంది. మననే చూస్తున్నారు, యూట్యూబ్ రికార్డ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి. కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. లోపల మనకు శివుడు కనిపిస్తాడు. అక్కడికి వెళ్దాం. ఫస్ట్ బయట కవర్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. మొత్తం స్టోన్తో ఉంది. ఎక్కడ కూడా మనకు న్యాచురల్గా ఏం మనం ఆర్టిఫిషియల్గా అయితే మొత్తం న్యాచురల్గా ఉంది. చూడండి ఒకసారి. సో ఇది మనకి ఆ టెంపుల్ నుండి ఇటు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. చూడండి, అదే యాక్చువల్ మెయిన్ టెంపుల్. అక్కడ నుండి మనం లోపలికి వెళ్తాం. కాకపోతే దాని పక్కన ఉన్న చూడండి ల్యాండ్, అక్కడ వరకు కూడా టెంపుల్దేనంట. మొత్తం స్టోన్స్తో క్రియేట్ చేసి ఉన్నది. చాలా స్టోన్స్ వరకు అక్కడ పెట్టేసి ఉన్నారు. ఆ గేట్ వరకు కూడా స్టోన్స్ కనిపిస్తున్నాయి మనకు. చూడండి, ఓల్డ్ స్టోన్స్. ఈ ప్లేస్ అంతా కూడా టెంపుల్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. చూడండి మనకి ఎంత కనిపిస్తుందో ప్లేస్. ఇక్కడ మనం లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ టెంపుల్. దాని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కనిపిస్తుంది.
లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్లే ముందు టెంపుల్ ఆపోజిట్ ఇంకో చిన్న ఏదో కట్టడం ఉంది. లోపల నంది ఉన్నట్టున్నాడు. అక్కడికి వెళ్ళి చూద్దాం మనము నంది ఏంటి అనేది. సో ఇది స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి కట్టడం చూడండి. దీని లోపలికి వెళ్తే మనకు పెద్ద నంది కనిపిస్తున్నాడు. చాలా బాగుంది నంది. చూడండి ఎంత హైట్లో ఉన్నారు. మొత్తం స్టోన్ పైన ఎక్కిరు. ఒకటే స్టోన్ అనుకుంటా ఇది మొత్తము. చూడండి డిజైన్స్ కూడా ఉన్నాయి. చూడండి సైడ్కి వెళ్ళి చూపిస్తా, మనకు ప్లేస్ సరిపోతలేదు. ఇది సైడ్ వ్యూ. నంది మాత్రం చాలా పెద్దగా ఉంది. మనకి లోపలికి అయితే వీడియో అలా చేయట్లేదు, బయట నుండే రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. దేవుని ముందు చూడండి, బయట నుండి అయితే తీయడానికి ట్రై చేద్దాము. దేవుడి విగ్రహం మనకు అక్కడ లోపల కనిపిస్తుంది, వాళ్ళైతే అలో చేయట్లేదు. కట్టడమే మనకి హైలైట్. ప్రదేశం చూడండి ఎంత బాగుంది. ఇది ఒక్కటి మాత్రం బ్లాక్ కలర్లో పెట్టారు, గ్రానైట్. మిగతాదంతా బ్రౌన్ కలర్ నార్మల్ స్టోన్. చూడండి పైన కట్టడం ఎట్లుంది. ఈ డిజైన్ మాత్రం మహా అద్భుతం. చూడండి బుక్స్లో చదువుకోవడం తప్ప మనం లైవ్గా చూసి లేదు. గజ స్తంభాలు, 4 పిల్లర్స్. చూడండి మనకు టెంపుల్లో కింద ఒక్కొక్క దేవుడి ఇన్ని రకాల దేవతలు ఒకే శిల పైన చెక్కినారు. చూడండి టెంపుల్ వెనకాలకు వస్తే మనకి సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సేమ్ కట్టడం. ఇందాక నేను చూపించిన కదా టెంపుల్ రైట్ సైడ్ నుండి ప్లేస్, ఇది అదే ప్లేస్. ఇక్కడికి వచ్చినాం మనం, టెంపుల్ నుండి చుట్టూ తిరిగి వచ్చినాం అనమాట. ఇదిగోండి ఇది ఫుల్ వ్యూ టెంపుల్ వెనకాల నుండి, ఇక్కడ నుండి చూడండి. సేమ్ కన్స్ట్రక్షన్ ఉంది టెంపుల్ మొత్తము. కన్స్ట్రక్షన్ మొత్తం ఎక్సలెంట్. చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు రామప్ప టెంపుల్ విజిట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.